మీరు 15-30 ఏజ్ గ్రూప్‌లో ఉంటే, ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వరకు చూడండి. ఒక సీరియస్ నోట్‌తో నేను ఈ వీడియో చేస్తున్నాను. అగైన్ స్పెసిఫిక్‌గా నేనేం అనుకోలేదు. అంటే దేని గురించి, ఏం చెప్పాలి అని. బట్ కొంత ఫ్రస్ట్రేషన్ అయితే చూపించాలనుకుంటున్నాను. సో, అందుకే ఈ వీడియో చేశాను. అండ్ అగైన్ లైక్ ఇది మీ మంచి కోసమే చేస్తున్నాను. మేబీ నేను కొంత హార్ష్ అనిపించొచ్చు నా టోన్ ఈ వీడియోలో. బట్ స్టిల్ కొంత బేర్ చేయండి. లాస్ట్ వరకైతే చూడండి. ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎంత వరస్ట్ అవుతున్నాయంటే, మెయిన్‌గా యూత్‌గా అంటే నేను 15-30 ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు 30 ప్లస్‌లో ఉండేవాళ్ళు ఆల్రెడీ కొంత ఫిగర్ ఔట్ చేసుకో ఉంటారు. వాళ్ళ కెరియర్‌లో ఏం చేయాలనుకుంటున్నారు, ప్రెజెంట్ ఏం చేస్తున్నారు, ఇట్ మైట్ బి ఫ్యామిలీ, ఇట్ మైట్ బి ఎర్నింగ్స్, ఇట్ మైట్ బి ఫ్యూచర్. అంటే ఒక ప్లానింగ్ అనేది అట్‌లీస్ట్ కొంతైనా చేసుకొని ఉంటారు. బట్ ఈ 15-30 ఏజ్ గ్రూప్ ఏంటంటే, మనం ఎవాల్వ్ అయ్యే స్టేజ్ ఇది. ఒక హ్యూమన్‌గా ఎవాల్వ్ అయ్యే స్టేజ్ ఇదే ఈ ఏజ్ గ్రూప్‌లోనే. కాబట్టి నేను అందుకే స్పెసిఫిక్‌గా 15-30 అంటున్నాను. అంటే ఎంత వరస్ట్ అయిపోతుందంటే సిట్యుయేషను ఇప్పుడు ఉన్న అంటే అన్ని పరిణామాలన్నీ చూస్తుంటే జాబ్స్ లేవు. నేను ఫ్రాంక్‌గా చెప్తున్నాను. ఏదో భయపెట్టడానికని చెప్పట్లేదు. ఇప్పుడు ఎంత ఎక్స్‌పర్ట్ అయినా కూడా ఏఐ లాంటి సాఫ్ట్‌వేర్స్ ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు రీప్లేస్ చేసేస్తున్నాయి జాబ్స్‌ని. చాలా ఈజీగా జాబ్స్ పోతున్నాయి. మీరు లక్షల్లో సంపాదిస్తున్నారు అని అనుకోవచ్చు చాలామందిని మీరు చూసి. బట్ ఎవ్వరు కూడా కాన్ఫిడెంట్‌గా నాకు ఈ జాబ్ ఉంటుంది పర్మనెంటు. ఒకవేళ నన్ను తీసేస్తే నేను ఇంకో జాబ్ వెంటనే ఎతుక్కుంటాను అనే కాన్ఫిడెన్స్ ఎవ్వరికీ లేదు. అంటే ఇది ఇలా ఉంది ఇప్పుడు ఫ్యూచర్ అనేది. ఏది కూడా మీరనొచ్చు. నాకు జాబ్ వద్దు నేను బిజినెస్ పెట్టుకుంటాను. ఏం తెలుసు మీకు బిజినెస్ పెట్టడానికి? మీ బిజినెస్ సర్వైవ్ అవుద్దనుకుంటున్నారా? ఈ రోజుల్లో ఆన్‌లైన్ లేకపోతే ఏ బిజినెస్ కూడా సర్వైవ్ అవ్వదు. ఈవెన్ కిరాణా కొట్టు పెట్టుకోవాలన్నా కూడా ఈ రోజుల్లో జరగదు. ఇప్పుడు ఈ క్విక్ కామర్స్ లాంటివి వచ్చేసాయి. ఎవరు కూడా కిరాణా కొట్టుకెళ్ళి కొనట్లేదు. ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పుడు సిటీస్‌లో అలాగే జరుగుతుంది. టౌన్స్‌లో, విలేజెస్‌లో కూడా రావచ్చు మేబీ ఇది. ఏది అనేది సెర్టైన్ ఓకే. నేను ఇలా చేస్తాను. ఫ్యూచర్‌లో లేకపోతే నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని అనుకోవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక అన్‌సర్టైనిటీ అనేది వచ్చేసింది. ఇప్పుడు మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే మెయిన్‌గా ఇప్పుడు 15-20 ఆర్ 25 లోపలుంటే ఇది ఇంకా సీరియస్ మీకు. చాలా వరకు నేను చూసినాను ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఉంటారు. అరె! మా ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయింది. దీనికి కలెక్షన్స్ ఎక్కువ రావాలి. ఇంకొక హీరోని తొక్కేయాలి. ఇంకొక హీరో సినిమా రిలీజ్ అయితే వాళ్ళని ఇలా నెగెటివ్ చేసేయాలి. లేకపోతే నేను మా హీరోని ఒకరిలా అన్నారు. ఇది కాదు కదా మీ భవిష్యత్తు. సినిమాలు చూసామా, ఎంటర్‌టైన్ అయ్యామా అలా అవ్వకుండా ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. ఎలా అంటే ఎంత వరస్ట్ ఉందంటే ఎక్స్ ఓపెన్ చేసి బై మిస్టేక్ కానీ అలాంటి పోస్ట్ ఏదైనా ఒకటి చూసామనుకోండి, ఇంకా అవే వస్తాయి ఆబ్వియస్‌లీ. సో, ఇది ఇంత వరస్ట్ అంటే ఇంత ఖాళీగా ఉన్నారా జనాలు అనిపిస్తుంది. మెయిన్‌గా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. 15-25 ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంత మీరు ఖాళీగా ఉంటే ఏదైనా స్కిల్ నేర్చుకోండి. ఏదైనా ఒక మనీ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. ఒక ఫ్రీలాన్సింగ్ చేయడమో, లేదా ఏదైనా పాసివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయడమో ఏదో ఒకటి చేయండి. మీకు ఇవేమి తెలియట్లేదా? ఏమి బుర్ర లేదా? ఏమి నాలెడ్జ్ లేదా? మీ దగ్గరలోనే ఎన్నో వేస్ ఉంటాయి మనీ సంపాదించడానికి. అవి ట్రై చేయండి. ఇవేమీ లేదు. జస్టు ఇలా ఫ్యాన్ వార్స్ చేసుకుంటాం. రీల్స్ అంటే స్క్రోల్ చేసుకుంటాం. అక్కడ కామెంట్స్‌లో తిట్టుకుంటాం. ఫైట్ చేసుకుంటాం. సంబంధం లేని విషయాలన్నిట్లో ఎళ్లి కామెంట్స్ చేసేయడం, గొడవ పెట్టుకోవడం. అంటే ఇంటర్నెట్‌ని, సోషల్ మీడియాని ఇలా యూజ్ చేస్తున్నారు. అంటే ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళు. అది యూత్ మెయిన్‌గా. అంటే అసలు భయం లేదా? అగైన్ ఇలాగే ఉంటామేమో అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే నేను ఎంతో మందిని చూసాను. నా ఏజ్ గ్రూప్‌లో ఇప్పుడు నాతో పాటు చదివిన వాళ్ళు, నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇలానే ఉండి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అరే! మాకు ఇప్పుడు ఇంకో ఆప్షన్ లేదే. అంటే నేను ఏం చేయాలి నాకేం తెలియట్లేదు. డైలమాలో ఉన్నాను. జాబ్ సెట్ అవ్వట్లేదు. బిజినెస్ సెట్ అవ్వట్లేదు. ఇనే డైలమాలో చాలామందున్నారు. ఇప్పటికి 6, 7 ఇయర్స్ ట్రై చేసినా కూడా అంటే జాబ్ లేని వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు. అంత ట్రై చేసి. ఇప్పుడసలు ఇంకా అసలు రావట్లేదు. ఇంత గ్యాప్ వచ్చేస్తే. ఇంకా బిజినెస్ పెట్టుకొని స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో, ఏది కూడా సెట్టైన్‌గా లేదు. బట్ ఇలాంటప్పుడు మనం మన టైంని ఇంత వేస్ట్ చేసుకోవడం ఎంత న్యాయం? హ్మ్. ఇప్పుడు కొన్నుంటాయి. ఇప్పుడు నా వీడియోస్‌కి కొన్ని కామెంట్స్ ఉంటాయి. అరే! ఎలాగోలా మన సబ్‌స్క్రైబర్సు, ఫాలోయర్సు గ్రో అవ్వాలి అని చెప్పి ఏదైనా ఒక పాసివ్ ఇన్‌కమ్ వేస్ అలాంటివి నేను ఎప్పుడైనా షేర్ చేసుకుంటూ ఉంటాను. అంటే నా ఛానల్ మెయిన్ ఇంటెన్షన్ అవి చెప్పడం కాదు. మీ కెరీర్‌కి ఏది హెల్ప్ అయితే అది చెప్పడం. అరే! నాకిలా నేను సంపాదించాను. మీరు ట్రై చేయండి అలా చెప్తే పాసివ్ ఇన్‌కము అవన్నీ చెప్పేవాళ్ళు వాళ్ళు వ్యూస్‌తో వాళ్ళు సంపాదించుకుంటారు కానీ మనకు రావంటారు. అరే! మీరు ట్రై చేసారా? మీరు ట్రై చేసారా? ఏమన్నా ఆహ్, అంటే మీకేమన్నా ఇబ్బందయిందా? ఏమన్నా స్కామ్ అయిందా? మీ మంచి చెప్పేవాళ్ళు వినరు. అరే! మనీ సంపాదించాలి. మనీ కోసమే కదా మనం బ్రతుకుతున్నాము. మీకు జాబ్ రావట్లేదు. చాలా కష్టంగుంది.
ఏమన్నా ఈ పాసివ్ ఇన్‌కమ్ ఏమన్నా మనీ గురించి మాట్లాడితే నచ్చదు. ఇప్పుడు బయట కంట్రీస్‌లో యూఎస్‌లో ఈవెన్ ఆఫీస్ కాల్స్‌లో కూడా వాళ్ళ పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్ గురించి, పార్ట్ టైమ్ జాబ్స్ వాళ్ళు చేసే వాటి గురించి మాట్లాడతారు. అంటే టాకింగ్ అబౌట్ మనీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ఆహ్, వెరీ కామన్. బట్ మన ఇండియాలో అరే! మనీ గురించి మాట్లాడం. అరే! మనం సంపాదిస్తున్నాం ఓకే. మనం ఇంకా ఎక్స్‌ట్రా సంపాదించాలా దాని గురించి మాట్లాడం మనకేమైనా వేస్ ఉన్నాయంటే దాన్ని ఇంకో నామోషీగా ఫీల్ అవుతాం. లేకపోతే నమ్మలేం. అదే ఇంకెవడో గ్యాంబ్లింగో, ట్రేడింగ్ ఇలాంటియేమన్నా చెప్పారనుకోండి వెళ్ళిపోతారు. హ్మ్. అది మాత్రం నమ్ముతారు. కష్టపడండి లేకపోతే మీ స్కిల్ యూజ్ చేసి ఇలా సంపాదించండి. ఫ్రీలాన్స్ చేయండి అంటే నాకేం స్కిల్ రాదంటారు. స్కిల్ రాకపోతే నేర్చుకోవాలి కదా నువ్వు. హ్మ్. ఏమీ స్కిల్ రాదు. ఆ! కాలేజ్‌లో జస్టు 4 ఇయర్స్ టైమ్ పాస్ చేసేస్తాం. అది రిలేషన్‌షిప్స్ అయ్యుండొచ్చు, లేదా ఫ్రెండ్స్‌తో తిరగడం అయ్యుండొచ్చు, ఇంకేమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ అనుకోండొచ్చు. హ్మ్. బంక్ కొట్టాలు ఇవన్నీ, ఇవన్నీ ఫైన్. బట్ టైమ్ వేస్ట్ చేసేసి జాబ్ రావట్లేదంటే, జాబ్ రావాలంటే నువ్వు జాబ్ రెడీయా? నీకు జాబ్ రెడీ స్కిల్స్ ఉన్నాయా? ఇవన్నీ ఆలోచించాలి గదా! ఎందుకు ఆలోచించట్లేదు? అంటే చాలా వరస్ట్ అయిపోతున్నామండి మనం. నేను అగైన్ ఇండియన్స్ అంటే మన ఏదో మన కంట్రీని తక్కువ చేస్తున్నాను కాదు. బట్ మన ఇండియన్ యూత్ అలా ఉన్నారండి ఇప్పుడు. సీరియస్‌గా. నేను నేను చాలా కంట్రీస్ వాళ్ళతో టచ్‌లో ఉండి వాళ్ళతో మాట్లాడాను కాబట్టి నాకు ఐడియా వచ్చింది. అక్కడ ఎవరు అలా లేరు. మరి 18, 19 ఇయర్స్‌కి వాళ్ళు ఏదో ఒక జాబ్ జేస్తున్నారు. ఏదో ఒక విధంగా మనీ ఎర్న్ చేస్తున్నారు అందరూ. వాళ్ళకి ఆఫ్‌కోర్స్ లైక్ దే ఎంజాయ్ దేర్ లైఫ్. మనకన్నా బాగా ఎంజాయ్ చేస్తారు క్వాలిటీగా. బట్ స్టిల్ వాళ్ళకొక క్లారిటీ ఉంది. మనీ ప్రతి ఒక్కరు సంపాదిస్తారు. అది ఈవెన్ రిచ్ అయినా, పూర్ అయినా మనం మనీ సంపాదించాలంటే అది ఏంటో అంటే ఎవరో మనకేదో ఇయ్యాలి ఫ్రీగా అన్నట్టు ఎక్స్‌పెక్ట్ చేస్తాం అంతే. హ్మ్. మళ్ళీ లో స్కిల్ లేబర్‌ని మనం చీప్‌గా చూస్తారు చాలామంది. బట్ వాళ్ళే మేలు కదండీ! ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నారు. మీ ఇంటి పక్కన ఎవరైనా కార్పెంటరో, ఎలక్ట్రీషియనో, ప్లంబరో ఉంటే వాళ్ళు హాయిగా సంపాదించుకుంటున్నారు గదా! అట్‌లీస్ట్ వాళ్ళు బెటరు. నిజం చెప్తున్నాను గదా! మనకన్నా వాళ్ళు బెటరు. ఏదో ప్రొఫెషనల్స్ అని, గ్రాడ్యుయేట్స్ అని మనం ఇలా చెప్పుకుంటాం గానీ, ఏం చేస్తున్నాం మనం? మన జాబ్ మీద డిపెండ్ అవుతాం. ఏఐ వచ్చేసి అన్ని పనులు చేసేస్తుంది. ఆల్మోస్ట్ ఏ టు జెడ్ అన్నీ చేసేస్తుంది. మీరు స్టూడెంట్ అయ్యుండొచ్చు. మీరే ఇంకా వరీ అవ్వాలి. ఎందుకంటే మీరొచ్చేటప్పటికి అసలు ఏ జాబు ఉండదు. ఇప్పటికే సంవత్సరానికి జాబ్స్ మీద జాబ్స్ పోతూనే ఉన్నాయి. ఎవ్వరికీ భయం లేదు. చాలా వరకు నేను 90% ఆఫ్ ద యూత్ గురించి చెప్తున్నాను. ఆఫ్‌కోర్స్ 10% ఉన్నారు. వాళ్ళెప్పుడు కెరీర్ మీద ఫోకస్ చేస్తారు. ఎప్పుడు లైక్ ఆలోచిస్తారు. అంటే ఫ్యూచర్‌లో ఏం చేయాలి అని ఒక ప్లాన్ ఉంటుంది. ఒక గోల్ ఉంటుంది. నేను వీళ్ళ గురించి మాట్లాడట్లేదు. రెస్ట్ 90% గురించి మాట్లాడుతున్నాను. మాకు ఏమి వద్దు. జస్ట్ మా లైఫ్ మేము ఎంజాయ్ చేస్తాం. ఇది కాదు. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏమవుతుందంటే మీకు తెలీదు. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించడానికి బ్రీతింగ్ స్పేస్ కూడా మీకుండదు. అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే జాబ్స్ లేవు. మీరు బిజినెస్‌లు పెట్టి సక్సెస్ అవ్వాలన్నా అవ్వలేరు. అన్నిటికన్నా ముందు మీకు స్కిల్స్ ఉండాలి. మీరు టైమ్‌ని ఆ ఫ్యాన్ వాట్స్‌కో, ఆ రీల్స్ స్క్రోల్ చేయడానికో, ఏమన్నా బాతాకానికో అన్నీ ఉండాలి. ఓకే. కాదని చెప్పట్లేదు. బట్ స్కిల్స్ నేర్చుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా పెట్టండి. మనీ ఎర్న్ చేయడానికి పెట్టండి. మనీ ఎర్న్ చేయడం అనేది నేర్చుకుంటే ఒక హ్యాబిట్ అవుతుందండి. ఒక వ్యసనం అది. బట్ అది మంచిది. మంచి హ్యాబిట్టే. మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసినోడు ఎప్పుడూ గూడా ఆ మనీ అనేది లేకపోతే ఉండలేడు. ఇది 100% ట్రూ ఇది. ఒక్కసారి మీరు సంపాదించడం మొదలుపెడితే జీవితాంతం సంపాదించాలనే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు 70 ఇయర్స్, 80 ఇయర్స్ వచ్చి వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా అంటే ఎంత సంపాదించినా ఇప్పుడు ముఖేష్ అంబానీకి మనీ లేకనా, అదానికి మనీ లేకనా ఎంత ఉన్నా కూడా వాళ్ళకి వెల్త్ అనేది వాళ్ళు బిజినెస్ రన్ చేస్తూనే ఉంటారు. మనీ సంపాదిస్తూనే ఉంటారు. ఎందుకంటే మనీ అనేది ఒక హాబిట్ అది. ఒక అడిక్షన్ అది. మనీ ఎర్న్ చేయడం మీరు ఎలాగోలా స్టార్ట్ చేయడం నేర్చుకుంటే తర్వాత మీకు మనీ అనేది వస్తూనే ఉంటుంది. జస్టు ఎర్న్ చేస్తాం. జాబ్ తెచ్చుకుంటాం. ఏదో ఒక జాబ్ వస్తుంది. మీకు జాబ్ రావట్లేదా? 2, 3 ఇయర్స్ ట్రై చేశారు. ఇంకేదైనా చేయండి. ఇంకేదైనా మనీ వచ్చే మార్గం చూడండి. ఎన్ని వేస్ లేవండి. హ్మ్. నేనే ఆల్మోస్ట్ నా ఛానెల్‌లో ప్రతి వారానికి ఒకటి చెప్తుంటాను. ఇలా చేయండి మనీ వస్తుంది. ఇలా చేయండి మనీ వస్తుంది. ఒకటి రావట్లేదా? రెండోది చేయండి. రెండోది రావట్లేదు. మూడోది రావట్లేదు. నాలుగోది ట్రై చేస్తూనే ఉంటే ఏమి మీరు టైమ్ వేస్ట్ చేసేదానికన్నా సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో ఇలాంటివన్నీ చేయొచ్చు కదా! సంపాదించాలంటే బద్ధకం. ఏమన్నా స్కిల్స్ నేర్చుకోవాలంటే బద్ధకం. స్కిల్స్ నేర్చుకోండి. ఇప్పుడు ఎన్ని ఫ్రీలాన్స్ స్కిల్స్ ఉన్నాయి. డిమాండ్ మీరే ఇండివిడ్యువల్‌గా నేర్చుకోవచ్చు. మీకు డిజైన్ చేయడం వచ్చా? మీరు ఫోన్‌లో మీ ఫేవరెట్ హీరోస్ కోసం పోస్టర్‌లు తయారు చేస్తుంటారు. ఫ్యాన్ వార్స్‌కి మీమ్స్ తయారు చేస్తుంటారు. ట్రోల్స్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఒక స్కిల్సే మీకు తెలుసా? వాటిని యూజ్ చేసుకొని కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఒక సోషల్ మీడియా పేజ్ రన్ చేయొచ్చు. ఇలా ఎన్నో ఉన్నాయండి సంపాదించాలనుకుంటే. మీకు వీడియోలు ఎడిట్ చేయడం వచ్చా? ట్రోల్ చేయడం, వాటిలతో మీరు మంచి వీడియో ఎడిటర్ అవ్వచ్చు. మీకది తెలియట్లేదు. ఇంకా నేర్చుకుంటే టైం పెట్టి వారం, 2 వారాలకే నేర్చుకోవచ్చు. ఎలాంటి స్కిల్ అయినా కూడా. బట్ మనం పెట్టం. మనకు ఓన్లీ మన ఎంటర్‌టైన్‌మెంట్, మన ఫన్ కావాలి. మనం ఈ రోజు గురించి ఆలోచిస్తాం. రేపటి గురించి ఆలోచించం. ఇలా జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే మనం డెవలప్
డెవలప్డ్ నేషన్ తర్వాత సంగతి. ఈ డెవలపింగ్ అనే ఒక ట్యాగ్ కొని చూసారా? అది కూడా ఉండదు మనకు. ఐయామ్ రియల్లీ ఫ్రస్ట్రేటెడ్ అండి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నేను మాక్సిమం ఎంతో క్లీన్‌గా ఉంచుకుంటాను నా ఫీడ్‌ని. బట్ స్టిల్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫీడ్ అలానే ఉంటుంది. 90% ఆఫ్ ద కంటెంట్ అలానే ఉంటుంది. అంటే సోషల్ మీడియాని ఎవరు సరిగ్గా వాడుకోవట్లేదు. మెయిన్‌గా సోషల్ మీడియాలో ఎన్నో నేర్చుకోవచ్చు మీరు. మీరు ఫీడ్ ఆర్గనైజ్ చేసుకుంటే. బట్ అది కూడా చేయట్లేదు. స్కిల్స్ నేర్చుకోవట్లేదు. నన్ను అడిగేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాబ్ కావాలి అంటారు. నేను డైరెక్ట్ క్వెషన్, "నీ స్కిల్ ఏంటి? నువ్వు దేంట్లో ఎక్స్‌పర్ట్" అంటే తెలీదు. నాకు స్పెసిఫిక్ జాబ్ కావాలంటే నీకదొచ్చా అంటే రాదు. బట్ అయినా జాబ్స్ కావాలి. ఇప్పుడు అలా లేవు. ఒకప్పుడు ఏదో ఒక పీరియడ్‌లో అలా ఇచ్చేవాళ్ళు జాబ్స్. బట్ ఇప్పుడు అలా లేవు. కంప్లీట్ మారిపోయింది. మీరింకా ఆ మైండ్ సెట్‌తో ఉంటే కష్టం. మీకేదైనా నేర్చుకొని పర్ఫెక్ట్ నేను ఇది అని చెప్పుకోగలిగితే అప్పుడు మాట్లాడుకుందాం. అంతేగాని జాబ్ కావాలని అడగకండి ఎవరిని. రైట్ కాదు. మీకు మీరు తెచ్చుకోవడం కూడా ఇంపార్టెంట్ జాబ్. ఎలా తెచ్చుకోవాలో తెలియకపోతే. ఎందుకంటే రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ప్యాక్ ఏసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఇంకెందుకండి మీకు ఒకరి హెల్ప్ కూడా అవసరం లేదు. అన్నీ ఫ్రీగా నేర్చుకోవచ్చు. అన్నీ ఫ్రీగా చేయొచ్చు. అన్నీ మీ ఓన్‌గా మీరే చేయొచ్చు. బట్ స్టిల్ మనకు లేజీనెస్. మనీ సంపాదించలేం. స్కిల్స్ నేర్చుకోలేం. ఎక్స్‌ప్లోర్ చేయలేం. బట్ పాతకాని అయితే చేస్తాం. టైమ్ వేస్ట్ అయితే చేసుకుంటాం. ఐయామ్ రియల్లీ ఫ్రస్ట్రేటెడ్ అండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిని హర్ట్ చేయాలని కాదు. బట్ ఒకసారి ఆలోచించండి. మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. మీ టైమ్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోండి. అది స్టూడెంట్ అయినా మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. రేపు మీరు చెప్పగలరా? లే ఆఫ్స్ ఏమన్నా జరిగితే మీ కంపెనీలో మిమ్మల్ని తీయరు. నేను 100% నన్ను పెట్టుకుంటారు. నేను ఎంత కాన్ఫిడెంట్ మీరు చెప్పగలరా? మీరు అలా చెప్పే పనైతే ఓకే. యూ ఆర్ గుడ్. నీ గురించి నేను మాట్లాడట్లేదు. జస్ట్ 90% గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మీ టైమ్‌ని, మీ కెరియర్‌ని, మీ లైఫ్‌ని సేవ్ చేసుకునే బాధ్యత, సేవ్ చేసుకునే ఆపర్చునిటీ మీకు మాత్రమే ఉంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ చూసినందుకు. అండ్ ఎవరైనా ఇది వినాలి అని మీరు అనుకుంటే అంటే మీకేమన్నా చేంజ్ వస్తే ఈ వీడియో చూసాక, అదే ఇంకెవరైనా ఫీల్ అవ్వాలని మీరు అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి చెప్పండి. ఇట్ ఈస్ హౌ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పి. థాంక్ యూ ఫర్ వాచింగ్.